స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తుఫాను హెచ్చరికల నేపథ్యంలోనే కాకినాడ జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల సంబంధించిన బోట్లని సముద్రంలో వేటకెళ్ళిన వారందరూ కూడా సురక్షితంగా రావాలని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ సాన్మోహన్ సగిలి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అలాగే ఉప్పాడ అలాగే కాకినాడతో పాటు మొత్తం ఆ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార బోట్లన్నీ కూడా ఈ యొక్క ఒడ్డుకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు మత్స్యకారుల సంబంధించినటువంటి ఆ బోట్లు అలాగే వలలు అన్నీ కూడా ఇక్కడికే ఈ యొక్క ఆ ఒడ్డుకైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నిన్న నుంచి కూడా అధికారులు అయితే పక్కన మత్స్యకార శాఖ అధికారులతో పాటు అలాగే మరో పక్కన జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు కూడా ఆ సమీక్ష సమావేశం కూడా నిర్వహించి అలాగే ఆ వేటకు వెళ్ళిన మత్స్యకారులందరూ కూడా సురక్షితంగా రావాలి, అలాగే తమ బోట్లతో పాటు ఆ వేటకి వెళ్ళే వారు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే రావాలంటూ కూడా నిన్న నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లాలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులందరూ కూడా సురక్షితంగా రావాలని కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు ఇచ్చారు. అలాగే జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి ఈ యొక్క తీర ప్రాంతంలో ఎటువంటి అలజడి జరిగినా సరే అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉప్పాడ ఉన్నటువంటి ఏదైతే ఉప్పుటేరులోకి ఉన్న ఈ యొక్క బోట్లను చూస్తున్నాం. ఎందుకంటే తుఫాను తీరం దాటే సమయంలో అలాగే అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అలాగే బోట్లు కూడా ఇప్పుడు ఏదైతే ఈ అలల ఉధృతి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యం వాళ్ళ సంబంధించిన బోట్లను కూడా వాళ్ళు ఏ విధంగా మొత్తం ఒకదానితో ఒకటి లింకప్ చేస్తూ కూడా వీటన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనపడుతుందని చెప్పాలి. అలాగే నిన్న నుంచి ఏదైతే ఇప్పుడు కాకినాడ సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులతో పాటు అలాగే కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు కూడా ఈరోజు అయితే ఎంపీడీఓ కార్యాలయంలో మత్స్యకారుల నాయకులతో పాటు అలాగే అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. మత్స్యకారుల సంబంధించినటువంటి మాయాపట్నంతో పాటు సుబ్బంపేట, నాయకర్ కాలనీ అలానే కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క అలల ఉధృతికి కెరటాల తాకిడికి అయితే సముద్రపు నీరు ఇళ్లలో చేరడం ఇవన్నీ కూడా ఇబ్బందులు అయితే తలెత్తే పరిస్థితి అయితే ప్రధానంగా తరచూ ఈ యొక్క ఆటుపోట్లకి అయితే ఉంటుంది. కానీ తుఫాను సమయంలో మరింత తీవ్రతగా ఉంటుందని కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్న నేపథ్యం ప్రస్తుతం ఉప్పాడలో ఉన్నటువంటి ఈ మత్స్యకారులకు సంబంధించిన బోట్లన్నీ కూడా సురక్షితంగా ఇక్కడికైతే చేరుకున్నటువంటి దాదాపుగా ఇక్కడికి వేల సంఖ్యలో అలాగే బోట్లన్నీ కూడా ఒడ్డుకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే ఏదైతే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ తుఫాను అయితే ఎదుర్కొనేందుకు అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఉప్పాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.